గేమ్ చేంజర్, దేవరా ఇంచుమించు ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ 3 సినిమాల ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఇటీవల ఈ భారీ క్రేజీ సినిమాల నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ 3 సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. అయితే ఫస్ట్ సింగిల్స్ రిలీజ్ చేయడంతో ఏ మూవీ ఫస్ట్ సింగిల్ హిట్ అయింది అనేది ఆసక్తిగా మారింది. మరి యూట్యూబ్లో ఏ సాంగ్ రికార్డ్ వ్యూస్తో దూసుకెళ్తుందో, ఏ సాంగ్ హిట్ అయిందో ఇప్పుడు తెలుసుకుందాం. చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ నుంచి జరగండి జరగండి అంటూ సాగే సాంగ్ రిలీజ్ చేశారు. నిజం చెప్పాలంటే తమన్ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ పాట ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. జాబిలమ్మ జాకెట్ వేసుకొని అనే మాట మరింత ట్రోల్ అయింది. వేరే భాషలోనే కాదు, తెలుగులో కూడా ఈ సాంగ్ చెప్పుకోదగ్గ వ్యూస్ సాధించలేకపోయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. సెప్టెంబర్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్. త్వరలోనే గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారని సమాచారం. పుష్ప 2 నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఇలా రిలీజ్ చేశారో లేదో అలా యూట్యూబ్ని షేక్ చేస్తూ రికార్డ్ వ్యూస్తో దూసుకెళ్తోంది. యువత ఈ పాట వాడుకుని ఎన్నో వీడియోల్ని రిలీజ్ చేస్తున్నారు. బన్నీ స్టెప్పులు కూడా హైలైట్గా మారాయి. వచ్చి రాగానే ఇన్స్టెంట్గా ఎక్కేసిన సాంగ్ ఇది. పుష్ప సినిమా అంతగా సక్సెస్ అవడంలో సాంగ్స్ కీలక పాత్ర పోషించాయి అనడంలో సందేహం లేదు. పుష్ప 2లో కూడా అంతకు మించి సాంగ్స్ హిట్ అయ్యేలా రాక్ స్టార్ అదిరిపోయే సాంగ్స్ రెడీ చేశారట. 29న సెకండ్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు. ఆగస్టు 15న పుష్ప 2 భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న మూవీ దేవరా. కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవరా మూవీ నుంచి ఫియర్ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ మూవీకి అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్. అయితే ఫియర్ పాట అనుకున్నంత స్థాయిలో ఎలివేట్ కాలేదని, లిరికల్ వీడియోలో అనిరుద్ డామినేషనే ఎక్కువగా కనిపిస్తోందనే టాక్ వచ్చింది. మళ్లీ వినడానికి, పాడుకోవడానికి, సోషల్ మీడియాకు కంటెంట్గా వాడుకోవడానికి ఈ పాట అంతగా ఉపయోగపడ్డం లేదు అనేది వాస్తవం. పుష్ప 2, దేవరా, గేమ్ చేంజర్ ఈ 3 సినిమాల నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్స్లో పుష్ప 2 సాంగే హిట్ అయింది అనేది నిజంగా నిజం. మరి రానున్న రోజుల్లో ఈ 3 సినిమాల నుంచి రానున్న సెకండ్ సాంగ్స్లో ఏ మూవీ సాంగ్ మెప్పిస్తుందో చూడాలి. తేజ్ బ్రదర్స్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఒకప్పుడు స్పీడ్గా సినిమాలు చేశారు. ఆ తర్వాత స్పీడ్ తగ్గించారు. సినిమాలు చేసి చాన్నాళ్ళు అవుతున్నప్పటికీ కొత్త సినిమాని మాత్రం ప్రకటించలేదు. దీంతో తేజ్ బ్రదర్స్కి ఏమైంది? ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు? అసలు గ్యాప్ వచ్చిందా? గ్యాప్ ఇచ్చారా? ఇంతకీ ఏమైంది? తేజ్ బ్రదర్స్ నెక్స్ట్ ఏంటి? సాయి ధరమ్ తేజ్ ఒకప్పుడు వరుసగా సినిమాలు చేశాడు. కెరీర్ బిగినింగ్లోనే మాస్ సినిమాలు చేసి మాస్ ఆడియన్స్కి దగ్గరయ్యారు. అయితే యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి స్పీడ్ తగ్గించారు. ఈ మధ్య విరూపాక్ష మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు. మేనమామ మేనల్లుడు కలిసి నటించిన క్రేజీ మూవీ బ్రో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆ తర్వాత నుంచి తేజ్ ఇప్పటివరకు కొత్త సినిమాను ప్రకటించలేదు. సంపత్ నందితో గాంజా శంకర్ చేయాలి అనుకున్నాడు. అనౌన్స్ చేశారు కానీ బడ్జెట్ విషయంలో తేడాలు రావడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు కొత్త దర్శకుడితో సినిమా చేయనున్నట్టుగా వార్తలొస్తున్నాయి కానీ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. వైష్ణవ్ తేజ్ ఉప్పిన సినిమాతో తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ నటించిన కొండపొలం, రంగరంగ వైభవంగా, ఆదికేశవ ఇలా వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. వైష్ణవ్ తేజ్ కూడా ఇంతవరకు కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు. ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని డిఫరెంట్ స్టోరీ కోసం వెయిటింగ్లో ఉన్నాడట. కొంతమంది దర్శకులు కథలు చెబుతున్నారు కానీ వైష్ణవ్ తేజ్కు నచ్చడం లేదట. కరుణ కుమార్ చెప్పిన కథ నచ్చిందట కానీ ఇది సెట్స్ పైకెళ్లడానికి టైం పడుతుంది. కారణం ఏంటంటే కరుణ కుమార్ ముందుగా మట్కా మూవీ కంప్లీట్ చేయాలి. మరి తేజ్ బ్రదర్స్ ఈసారి చేసే సినిమాతో ఆడియన్స్ ని మెప్పించి ట్రాక్లోకి వస్తారేమో చూడాలి. నితిన్ ఒకప్పుడు వరుసగా సక్సెస్ సాధించాడు కానీ ఇప్పుడు వరుసగా ఫ్లాప్స్ చూస్తున్నాడు. ప్రస్తుతం 2 సినిమాలు చేస్తున్నాడు. అవే తమ్ముడు, రాబిన్హుడ్. ఈ సినిమాలపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. అయితే 12 సంవత్సరాల క్రితం వర్క్ చేసిన ఓ డైరెక్టర్తో సినిమా చేసేందుకు నితిన్ ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా డైరెక్టర్? జయం, దిల్, సంబరం ఇలా కెరీర్ బిగినింగ్లో వరుసగా విజయం సాధించి యూత్కు దగ్గరయ్యాడు నితిన్. శ్రీ ఆంజనేయం, సై చిత్రాలతో కూడా మెప్పించాడు. అయితే ఆ తర్వాత సరైన కథలు ఎంచుకోకపోవడం, మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించడం వలన నితిన్కి సక్సెస్కి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. ఒకే ఒక్క ఛాన్స్ అన్నట్టుగా ఒక్క హిట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న టైంలో విక్రమ్ కే కుమార్ నితిన్తో ఇష్క్ అంటూ ప్రేమ కథా చిత్రాన్ని తీశాడు. ఈ సినిమా కథా కథనం యూత్కి బాగా కనెక్ట్ అయింది. ఇక అప్పట్నుంచి నితిన్ కెరీర్ మళ్లీ ట్రాక్లోకి వచ్చింది. ఆ తర్వాత చేసిన గుండె జారి గల్లంతైందే సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవడంతో మరింత జోష్గా సినిమాలు చేశాడు. చిన్నదాన నీ కోసం, కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాలు మెప్పించలేకపోయాయి. అప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో చేసిన ఆ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత వెంకీ కుడుమల డైరెక్షన్లో చేసిన భీష్మ హిట్ అయింది.
ఇక రంగ్దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు నితిన్ ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి. ఇలాంటి టైంలో విక్రమ్ కుమార్ నితిన్ కోసం ఓ కథ రెడీ చేశాడట. 2012లో వీరిద్దరి కాంబోలో ఇష్క్ మూవీ వచ్చింది. మళ్లీ ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత ఈ కాంబో సెట్ అయిందని టాక్. మరి ఇష్క్తో బ్లాక్ బస్టర్ సాధించిన నితిన్, విక్రమ్ మరోసారి బ్లాక్ బస్టర్ సాధిస్తారా అనేది ఆసక్తిగా మారింది. ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ విశ్వంభర, మల్లిడి వశిష్ఠి తెరకెక్కిస్తున్న విశ్వంభర మూవీలో ఆషికా రంగనాథ్ నటిస్తుందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. జనవరి 10న విశ్వంభర మూవీని విడుదల చేయనున్నారు. నాగార్జున హీరోగా విజయ్ బిన్ని తెరకెక్కించిన మూవీ నాసామిరంగా సంక్రాంతికొచ్చిన ఈ మూవీ సక్సెస్ అందించింది. ఇప్పుడు విజయ్ బిన్ని డైరెక్షన్ లో నాగ్ మరో మూవీ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న మూవీ వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. వైజాగ్ లో ఉన్న విజయ్ అక్కడ ఫ్యాన్స్ తో కలిశాడు. గౌతమ్ తిన్ననూరితో మూవీ చేస్తున్న విజయ్ తర్వాత రవికిరణ్ కోలా, రాహుల్ సాంకృత్యంతో సినిమాలు చేయనున్నాడు. ఆశిష్, బేబీ వైష్ణవి జంటగా నటించిన మూవీ లవ్ మీ. ఈ మూవీకి ఇఫ్ యూ డేర్ అనేది ట్యాగ్ లైన్. ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ కూడా ఉందట. సీక్వెల్ కి కిల్ మీ ఇఫ్ యూ లవ్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారని, త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం. ఇది వాళ్ళ సినిమాస్. రేపటి సినిమాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.